హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంట్లో బేకరీ స్టైల్ కేక్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మొన్న ఒక షార్ట్ అయితే పెట్టాను కదా, రైసు చికెన్ లేట్గా తీసుకొచ్చారని చెప్పి. ఇంకా అప్పటికి తీసుకురాలేదని చెప్పి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా 12:30 అయ్యింది, తీసుకొచ్చారు. ఇంకా రసం కోసం చింతపండు రైస్ పెట్టేశాను, అలానే చికెన్ కూడా పెట్టాను. ఇంకా వంట అయితే చేస్తాను అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ ఏం చేయకుండా కేక్ అయితే చేశాను. ఒక వీడియో వాయిస్ ఓవర్ ఉంటే అది ఇచ్చేసి కేక్ అయితే చేశాను అనమాట. ఇంక ఈ కేక్ అయితే నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను. అలానే ఓన్లీ స్పాంజే అనమాట. బేసిక్ స్పాంజ్ ఏ విధంగా చేసుకుంటాం అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఎగ్తో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను చాలా డేస్ క్రితము. ఇంక అందుకని చెప్పి ఇప్పుడైతే ఒకసారి చూపిస్తున్నాను ఎలా చేస్తానని చెప్పి. అలానే నేను ఈ కేక్స్ చేయడానికి ఏం బటర్ పేపర్స్ అలా ఏం కొన్ననమాట. ఇంట్లోనే ఈ విధంగా A4 షీట్స్ ఉంటాయి కదా, వాటినైనా కట్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఈ మధ్య అయితే ఆ A4 షీట్స్నే కట్ చేసుకునేదాన్ని ఉండేవి. ఇంకా లేవని చెప్పి నార్మల్ బుక్ ఉంటాయి కదా, ఇంకా ఆ బుక్లో నేను ఏ మౌల్స్లో అయితే చేయాలనుకుంటున్నానో ఆ మౌల్స్ పెట్టి ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా కూడా మనం పెట్టుకొని చేసుకోవచ్చు. అంటుకోవడం కానీ అలాంటిది ఏమి ఉండదన్నమాట. మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందనేది. బటర్ పేపర్ ఏం అవసరం లేదు. ఇంకా ఈ మౌల్స్లో అయితే ఫస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ అది వేసుకొని ఈ విధంగా బ్రష్తో మొత్తం సైడ్స్ అంతా కూడా ఆయిల్ అదంతా అప్లై చేసుకోవాలి. ఇంకా కట్ చేసిన ఈ పేపర్ పీసెస్ని ఈ విధంగా వేసుకొని పైన కూడా ఒక డ్రాప్ ఆయిల్ వేసి బ్రష్తో మొత్తం పేపర్ అంతటికి కూడా కొద్దిగా పై వైపుని కూడా ఇది అయ్యేటట్టు కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఒక్క డ్రాప్ వేస్తే సరిపోతుంది, మనం ఆల్రెడీ కిందది అప్లై చేసాం కనుక. ఇంక ఈ విధంగా 2 మౌల్స్ని కూడా నేను అప్లై చేసుకొని అయితే పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా ఒక కప్పుకి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఒక కప్పుకి అయితే 2 మౌల్స్ అయితే కావాలి. ఈ మౌల్స్ కూడా చిన్న మౌల్స్ కనుక ఈ మౌల్స్ లేకపోతే నార్మల్ క్యారేజ్ బాక్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కనుక ఇందులో చేస్తున్నాను. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఎగ్ కేక్ అని చెప్పాను కదా, ఇంకా ఇక్కడైతే 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు 4 ఎగ్స్ అయితే తీసుకోండి. నా దగ్గర 3 ఉండేవి, అందుకని చెప్పి 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ 3 ఎగ్స్ని తీసుకొని నేనైతే ఎగ్ లాక్స్ అలా ఏం సపరేట్ చేయడం అలా ఏం లేదనమాట. వైట్ అలానే ఎల్లో అలా సపరేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ విధంగా ఒక బౌల్లో 3 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా బేటర్తో అయితే బీట్ చేసుకోవాలి. ఒకవేళ బేటర్ లేకపోతే నార్మల్ మిక్సీ జార్ ఉంటుంది కదా, మిక్సీ జార్లో ఈ విధంగా ఎగ్స్ని వేసుకొని మంచిగా పొంగులా మంచిగా రావాలన్నమాట థిక్ కానీ. ఇంకా అంతవరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎల్లో షేడ్లో ఉంటుంది కదా, వైట్ షేడ్ వచ్చేంతవరకు అయితే బీట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నా సరే అదే విధంగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వైట్ కలర్లో రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్ స్మెల్ అది లేకుండా ఉండడానికి వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. మీరు ఒకవేళ పైనాపిల్ కేక్ ఇలా ఏమైనా చేయాలనుకుంటే ఈ ఫ్లేవర్స్ మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. పైనాపిల్ ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా అనమాట. నేను ఇప్పుడైతే చాక్లెట్ కేక్ ఇచ్చేస్తున్నాను, కాకపోతే నా దగ్గర ఈ వెనిలా ఎసెన్స్ ఒకటే ఉంది కనుక వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా 1 కప్పు మైదా తీసుకుంటున్నాను, దానికి 1 కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. షుగర్ని పౌడర్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా బేటర్తో అయితే బీట్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. అలానే మీరు మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటే చెప్పాను కదా, ఒక మిక్సీ జార్లో ఈ విధంగా ఇదిలా వచ్చిన తర్వాతే ఈ విధంగానే షుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా జస్ట్ ఒకసారి ఇలా నార్మల్ మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మైదా అవన్నీ కూడా మనం సపరేట్గా వేరే బౌల్లో అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దానిపైన ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్ వరకు మైదా అయితే తీసుకున్నాను. ఇది కప్పు క్వాంటిటీ అయితే 250 ml అనమాట. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోతే ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అలానే మీరు ఇక్కడ నేనైతే చెప్పాను కదా చాక్లెట్ కేక్ అని చెప్పి, ఇంకా అందుకని చెప్పి ఇక్కడ నేను కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నార్మల్ ప్లెయిన్గా వెనిలా కేక్ చేయాలనుకుంటే కోకో పౌడర్ స్కిప్ చేసేయండి.
ఇంక ఈ విధంగా నేను కోకో పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని స్పాచులాతో ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మైదా ఒక దగ్గర కోకో పౌడర్ ఒక దగ్గర ఇలా ఉండిపోతుంది. కనుక ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా అది మనము ఎగ్ ఇప్పుడు మిక్స్ చేసి పెట్టాం కదా, దాంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా అది మిక్స్ చేసే లోపల నేను స్టవ్ పైన చేస్తాను, ఓవెన్ ఏం లేదు. ఇంకా నేను ఈ విధంగా ఒక కళాయి అయితే పెట్టేశాను అనమాట, కేక్స్ అవి చేసుకోవడానికి అని చెప్పి. ఇంకా దీంట్లో మరేమి యూజ్ చేయను, ఓన్లీ కేక్స్ బేక్స్ చేసుకోవడానికే ఈ కళాయిని అయితే యూజ్ చేస్తాను. ఇంకా దాన్ని పెట్టుకొని లోపల ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బీటర్తోనే చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా స్పాచులాతో కూడా కలుపుకోవచ్చు అనమాట. నేను ఇంకా ఈ ఒక్కసారి వేసేసి ఇంకా ఆఫ్ చేసేసి నార్మల్గా స్పాచులాతోనే మొత్తం కలిపాను. ఒకవేళ మీకు ఎగ్స్ వేసిన తర్వాత బాగా థిక్గా వస్తే కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కోకో పౌడర్ యాడ్ చేశాను కదా, నాకు కొద్దిగా థిక్గానే వచ్చిందనమాట. లాస్ట్లో నేను కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేశాను, లేదంటే మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా నేను కోకో పౌడర్ యూజ్ చేయకపోతే ఆ 3 ఎగ్స్ కూడా సరిపోయేవి. నార్మల్గా ఎగ్స్ ఉంటే 4 ఎగ్స్ అయితే తీసుకోండి, ఒక కప్ మైదాకి 4 ఎగ్సే తీసుకుంటాము. ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలానే మీరు వెజ్ కావాలనుకుంటే, అంటే ఈ విధంగా ఎగ్లెస్ కావాలనుకుంటే ఎగ్ ప్లేస్లో బటరు అలానే సోడా ఉంటుంది కదా, డ్రింక్స్లో అది కలుపుతారు సోడా, ఇంకా సోడా కండెన్స్డ్ మిల్క్ ఈ 3 అయితే తీసుకోవాలన్నమాట. మిల్క్ మేడ్ అంటాము, అది తీసుకొని ఆ మూడిటిని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ తర్వాత వేసుకోవాలన్నమాట. ఎగ్ ప్లేస్లో అయితే ఆ మూడిటిని అయితే తీసుకోవాలి. ఈసారి ఎప్పుడైనా అది కూడా చూపిస్తాను, ఎగ్లెస్ కేక్ కూడా. ఇక్కడ నాకు కొద్దిగా బాగా థిక్గా అనిపించింది, ఇంకా అందుకని చెప్పి నేను ఇక్కడైతే కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేశాను. మనకి కన్సిస్టెన్సీ అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు కదా, ఆ విధంగా అయితే రావాలి. అలానే ఇలా మిక్స్ చేసేటప్పుడు స్పాచులాతో మనము రివర్స్లో అలా తిప్పేయకుండా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారనమాట దాన్ని. ఇంకా అలానే తిప్పుకోవాలి, కలిపేటప్పుడు కూడా అలానే కలపాలన్నమాట, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే. ఇంక ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ఈ ఇది ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకున్నాం కదా మౌల్స్, ఇంకా ఆ మౌల్స్లో అయితే వేసుకుంటున్నాను. మనం మౌల్స్కి అయితే 3/4 క్వాంటిటీలోనే వేయాలి. అది మనకి మంచిగా బేక్ అయిన తర్వాత పొంగుద్దు కనుక పైకి కొద్దిగానే వేసుకోవాలన్నమాట. నేనైతే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ 3/4 క్వాంటిటీలో వేస్తున్నాను మౌల్డ్కి. ఇంకా ఇంకొక మౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇది మనం ఎక్కువ వేసిస్తే బయటికి మొత్తం ఇదైపోయి సేప్ అవుట్ అయిపోద్ది అనమాట, కేక్ సరిగ్గా ఇది అవ్వదు. కనుక ఈ విధంగా కొద్దిగా 3/4 క్వాంటిటీలో మౌల్డ్ కిందగా వేసుకుంటేనే అది బేక్ అయి పైకి పొంగుద్ది అనమాట మంచిగా. ఇంకా నేను ఇదే విధంగా 2 మౌల్డ్స్ని కూడా ఫిల్ చేసుకున్నాను. ఇంకా ఒకసారి ఈ విధంగా మంచిగా ఫిల్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాయి అనమాట, హోల్స్ టైప్ వస్తాయి. ఇక్కడ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, అవి మనం ట్యాప్ చేసేటప్పుడు ఈ విధంగా హోల్స్లా అయిపోతాయి అన్నమాట. ఇంక ఈ విధంగా ఇచ్చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒక మౌల్ని అయితే పెట్టుకోవాలి. ఒక్కొక్కటినే బేక్ చేసుకోవాలన్నమాట. మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లో తెలిసి ఉంటాయి కదా 180 డిగ్రీస్ ఇలా ముందు ప్రీహీట్ చేసుకోవడం, ఇంకా అలా పెట్టుకోవడమే. ఇంకా నేను స్టవ్ మీద కనుక ఈ విధంగా ఒక మౌల్ని పెట్టి అలానే స్టవ్ని కూడా సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట, ఫ్లేమ్ని కూడా. ఇంకా ఈ కేక్ ఒకవైపు చేశాను కదా, ఇంకా ఈ ప్లాట్ఫామ్ అంతా ఈ విధంగా ఉంటుంది అనమాట. కేక్ చేసేటప్పుడు ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఇంక ఇదంతా కూడా నీట్గా ఎత్తిపెట్టేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంక ఈ లోపల కేక్ కూడా మంచిగా బేక్ అవుతుంది. కేక్ మనకి ఒక 25 to 30 మినిట్స్ మధ్యలో అయితే బేక్ అవుతుంది అనమాట. మనకి పైన ఇలా ప్రెస్ చేసేటప్పుడు కూడా తెలిసిపోద్ది బేక్ అయింది లేదు చూస్తేనే. ఇంక ఇక్కడైతే ఒక 28 మినిట్స్ ఎంతో అయ్యింది అప్పుడు. ఇంకప్పుడైతే మీకు తీసి చూపిస్తున్నాను. ఇలా మీ దగ్గర టూత్పిక్ ఉంటే టూత్పిక్ని పెట్టి కూడా చెక్ చేసుకోండి. వాటికి ఏమీ అంటుకోకపోతే కేక్ మంచిగా బేక్ అయిపోయినట్టే. ఇంక ఇక్కడ నాకేం అంటలేదు, కాకపోతే పైన కొద్దిగా ఆ చాక్లెట్ లాగా అనిపించింది. ఇంక అందుకని చెప్పి జస్ట్ ఒక
2 సెకండ్స్ ఇలా ఉంచానన్నమాట. ఉంచి మళ్ళీ తీసేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా స్టవ్ అది ఆఫ్ చేయకుండా ఇప్పుడు దీంట్లోనే ఇంకో సెకండ్ మౌల్డ్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేశాను అనమాట. పెట్టేసి బేక్ చేసేస్తున్నాను. ఇది తొందరగా అయిపోద్ది. ఆల్రెడీ మంచి హీట్ మీద ఉంటుంది కదా ప్యాన్, అది కనుక ఇది తొందరగానే అయిపోద్ది. ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే సెకండ్ తొందరగానే అయిపోద్ది అనమాట. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లోపలే అయిపోద్ది. ఇంకా కేక్ అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో, స్పాంజీగా వచ్చిందనమాట. ఇది పూర్తిగా కూల్ అయిపోవాలి, అసలు వేడి మీద ఉండకూడదు అనమాట. వేడి మీద ఉండేటప్పుడు మనం తీస్తే అదంతా ఇదైపోతుంది, సైడ్స్ అవన్నీ కూడా. ఇంకా పూర్తిగా చల్లారాలన్నమాట. ఇంక ఇక్కడ సెకండ్ది కూడా బేక్ అయిపోయింది, తీసి పక్కన పెట్టాను. ఇంకా ఫస్ట్ది అయితే ఇది సెకండ్ది బేక్ అయ్యే లోపల ఇది ఫస్ట్ది అయితే పూర్తిగా కూల్ అయిపోయింది అనమాట. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మీకు డీమోల్డ్ చేసి అయితే చూపిస్తాను. ఈ విధంగా మనం సైడ్స్ని చాక్తో జస్ట్ ఈ విధంగా ఇచ్చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసి ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మంచిగా డీమోల్డ్ అయిపోతుంది. ఈ మౌల్డ్కి కూడా చూసారు కదా, మనం ఆయిల్ అది అప్లై చేసాం కదా సైడ్స్, అదంతా కూడా ఎక్కడ అంటుకోవడం కానీ అలా ఏమి ఉండదు అనమాట. అలానే మనం ఇక్కడ ఏమీ బటర్ పేపర్ అవి ఏమీ యూజ్ చేయలేదు అసలు, నార్మల్ పేపర్తో కూడా మంచిగానే వస్తుంది. ఇంక ఇక్కడ కేక్ అయితే చూస్తున్నారు కదా ఎంత స్పాంజ్గా వచ్చిందో, అసలు పేపర్కి కూడా ఎక్కువేమి ఇది అవ్వలేదు. అలానే మనం బటర్ పేపర్స్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. A4 షీట్స్నే కట్ చేసి ఆయిల్ అది అప్లై చేసి డ్రై చేసుకొని వాటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా వచ్చిందనమాట కేకు, చాలా స్పాంజ్గా వచ్చింది. మనం బేకరీస్లో కేక్ అది చేయడానికి బేస్ అయితే ఇది ఇలానే చేస్తారనమాట, ఎగ్తో అయితే. ఎగ్లెస్ అయితే చెప్పాను కదా సోడా అవన్నీ వేస్ట్ చేస్తారు, అది కూడా ఎప్పుడో ఒకసారి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత స్పాంజ్గా వచ్చిందో. ఇంకా మనం ఇది కావాలంటే ఏమైనా బర్త్డేస్ యానివర్సరీస్ ఇలాంటివి అయితే వాటికి క్రీమ్ అప్లై చేసుకొని వచ్చిన డిజైన్స్లో డిజైన్ చేసుకోవడమే. స్పాంజ్ అయితే ఇదే విధంగా చేస్తారు. మేమైతే టీ టైం కేక్లా బాగుంటుందని చెప్పి చేసి అయితే అప్పుడప్పుడు పెడతానమాట ఇంట్లో. ఇంక ఇది మనకి బయట ఒక 8 బాక్స్లో ఎందులోనైనా పెట్టుకుంటే బయట ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. అన్ని రోజులు ఉండదు యాక్చువల్గా, చేసిన ఒక డేలోనే అయిపోద్ది కేకు, కానీ స్టోర్ అయితే ఉంటుంది అనమాట. ఒక 7 డేస్ వరకు కూడా పాడైపోవడం అలా ఏమి ఉండదు. కాకపోతే లిడ్ అది టైట్గా ఉన్న దీంట్లో పెట్టుకోవాలి, లేకపోతే గాలి అది తగిలేటట్టు ఉంటే కొద్దిగా గట్టిగా అయిపోద్ది అనమాట. ఇంకా ఈ సెకండ్ది కూడా మంచిగా చల్లారిపోయింది. ఇంకా దాన్ని కూడా మీకు ఒకసారి డీమోల్డ్ చేసి అయితే చూపించేస్తున్నాను. అలానే నేను కోకో పౌడర్ యూజ్ చేశాను కదా, నాకు కొద్దిగా పంచదార ఇంకొద్దిగా ఉంటే బాగుండేది అనిపించింది. అంటే మేము కొద్దిగా పంచదార ఎక్కువగానే తింటాము. పంచదార నార్మల్గా తిన్న వాళ్ళకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది, కొద్దిగా ఎక్కువ తిన్న వాళ్ళకైతే ఈ కోకో పౌడర్ యాడ్ చేసాం కనుక ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. నార్మల్గా కోకో పౌడర్ యాడ్ చేయకపోతే అది కరెక్ట్గా సరిపోద్ది మెజర్మెంట్స్. 1 కప్కి 1 కప్పు షుగర్ పౌడరు. ఇంక ఇక్కడ కేక్ అయితే చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇలా మనం ప్రెస్ చేసేటప్పుడు మళ్ళీ రివర్స్ అదే సైజులో వస్తే మనకి మంచిగా వచ్చినట్టు అనమాట. ఇంకా నేను వీటిని అయితే కట్ చేసి ఈ విధంగా ఒక బాక్స్లో వేసుకొని మూత పెట్టి అయితే స్టోర్ చేసుకుంటాను. ఇది మనం ఈ విధంగా కట్ చేసి అలా బయట వదిలేస్తేనే గట్టి పడిపోతాయి అనమాట. లేదంటే ఇలా ఏదైనా బాక్స్లో వేసుకొని లిడ్ అది పెట్టుకుంటే మంచిగా ఉంటాయి ఒక వారం పాటు కూడా, ఎటువంటి పాడవడం ఏమి అవ్వదు. ఇంక ఈ విధంగా అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా కేక్ని అయితే చేసుకోవచ్చు. మనం దీన్నే డెకరేషన్స్ అవి చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే దొరికింది, న్యూ ఇయర్కి అయితే చేద్దాం అనుకుంటున్నాను కేకు. ఒకవేళ చేస్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంక ఈ విధంగా కట్ చేసుకొని అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఫ్లేవర్స్ని బట్టి ఇక్కడ నేను చాక్లెట్ ఎసెన్స్ అవి వేస్తే మనకు ఇప్పుడు నేను కోకో పౌడర్ యాడ్ చేశాను కనుక చాక్లెట్ ఎసెన్స్ వేయకపోయినా సరే ఆ ఫ్లేవరే ఉంటుంది. కాకపోతే ఎగ్ స్మెల్ అది రాకుండా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. మనం ఏ కేక్స్లో అయినా వెనిలా ఎసెన్స్ ఒకటి ఉంచి పెట్టుకుంటే ఎగ్ స్మెల్ అది లేకుండా ఉంటుంది అనమాట యాడ్ చేయడం వల్ల. ఇంకా కేక్ అయితే బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వచ్చిన తర్వాత కామెంట్స్లో అయితే చెప్పండి ఎలా వచ్చిందనేది. ఇంకా కేక్ అదంతా అయ్యిందనమాట. ఇంకా మా బాబు అయితే
మా ఆయన వాళ్ళతో సైట్కి అయితే మధ్యాహ్నం వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. ఇంకా అక్కడ మట్టిలో ఇసుక అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అక్కడ ఆడి ఈ విధంగా వైట్ కలర్ ప్యాంట్ని ఈ విధంగా చేశాడనమాట. ఇదైతే ఒక రోజు నైట్ అంతా నానబెట్టి బ్రష్ కుట్టాను. ఇంకా చేతులు అవి కడిగేసి కేక్ అయితే ఇచ్చాను. వీడు ఇంట్లో చేసినవి కేక్ అయితే మంచిగా తింటాడనమాట. ఇంక ఇక్కడ వేడి నీరు పెట్టేసి స్నానం అయితే చేయించాను. ఇది ఈరోజు వీడియో. లాస్ట్లో మా బాబుకి అయితే కేక్ ఎలా ఉందో అడుగుతాను, చెప్తాడు, వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. పండు, ఇప్పుడు కేక్ చేసాం కదా, తిన్నావా? ఎలాగుంది? నీటి చెప్పు. బాగుందా? నీకు నచ్చిందే? తింటావా మళ్ళీ? తింటావా? సరే అయితే పా.